ఎగ్గో ఎన్ని రకాలుగా కావాలితే అన్ని రకాలుగా వాడుకోవచ్చండి. కూర చేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుందండి నేను ఏం చేస్తున్నాను అనేది. ఆ తెల్లగా ఉన్నదైతే తిని చూడండి. ఎగ్ బజ్జీ చేస్తున్నామండి. ఎగ్ చూసారా ఎంత ముక్కగా చక్కగా అందంగా కోసుకున్నామో. ఇప్పుడు శనగపిండిలో ముంచేసి నూనెలో వేసేయటమేనండి లేటు. వేడివేడిగా ఎగిపోతున్నాయి చూడండి ఎగ్ బజ్జీ. చూడటానికి నోరు ఊరిపోతుందండి. ఎంత బాగా వచ్చినాయండి ఎగ్ బజ్జీ. మీరైతే ఓ లైక్ కామెంట్ కూడా చేసుకోండి. టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉన్నాయో. బాగా వచ్చినాయండి, అదిరిపోయినాయండి, సూపర్గా ఉన్నాయండి ఎగ్ బజ్జీ.